ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించాడు. దాదాపు కొన్ని వారాలు పట్టినట్టుంది బహుశా. అంటే అన్ని పెట్టిన వీడియోలన్నీ పాతవేలండి. కాకపోతే మళ్ళీ రీఅప్‌లోడ్ చేశాను. అయితే దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించాడు. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఒక కొత్త మాటను మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు కృప చూపించాడు. మనము బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. రాజులందరూ నీ మహిమను చూచెదరు అని చెప్పి కింద ఒక మాట ఉంటుంది. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడునన్నమాట కదా. ఈ మాట ద్వారా నీతోనూ నాతోనూ మనందరితోనూ దేవుడు మాట్లాడునుగాక. ఆమేన్. అయితే యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడునని అక్కడ మనకి సెలవిస్తుంది. మనం ఆలోచించినట్లయితే ఈ భూమి మీద దేవుడు మనుషులను ఏర్పరిచిన తర్వాత ఆ మనుషులకి దేవుడు మొట్టమొదటిగా పేరు పెట్టాడు. ఆదాముకి పేరు పెట్టింది ఆయనే కదా. ఆదాము ఏం చేశాడు? సమస్త జీవరాశులకి, జంతువులకి వాటికి పేర్లు నియమించాడా లేదా? ఆది కాండంలో ప్రారంభంలో మనకు కనబడతా ఉంటుంది, ప్రారంభాధ్యాయాల్లో. అయితే నేను ఆలోచించాను, ఇదేంది యెహోవా పేరు నియమింపబోతున్నాడు అంటే యెహోవా పెట్టబడే పేరు ఒకటి ఉంది, కొత్త పేరు అని అంటున్నాడు. ఎందుకు అలా అంటున్నాడు అని చెప్పేసి నాకు ఒక ఆలోచన వచ్చింది. అయితే ఈ భూమి మీద మనం గమనించినట్లయితే ఇప్పుడు మనం భూమి మీదకి వచ్చాడు మన తల్లిదండ్రుల ద్వారా మనం రావడం జరిగింది. అయితే ఆ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే ఒక ఆడపిల్ల కానీ లేదా మగపిల్లవాడు కానీ పుట్టినప్పుడు మగపిల్లవాడికి అయితే పలానా పేరు నియమించాలని చెప్పేసి అనుకోవటం, ఆడపిల్ల అయితే పలానా పేరు పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు ముందుగానే. మనం గర్భంలో పిండంగా ఉన్నప్పుడే వాళ్ళు ఊహిస్తూ ఉంటారు ఇలా 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 అని. అయితే ఇది మనకు తెలుసు. అయితే రెండోది ఏందయ్యా అంటే మనము లోకంలో ఉన్నప్పుడు దేవుని గుర్తెరగ దేవునికి వెలపట ఉన్నప్పుడు జీవితంలో మనం కొన్ని పేర్లు పెట్టి పిలువబడి ఉంటాం. లోకానుసారమైన పేర్లు, అన్యులు కలిగిన పేర్లు మనం కలిగి ఉండొచ్చు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించామో, సొంత రక్షకుడిగా అంగీకరించామో, ఆయనే మన పాపాలని విమోచిస్తాడని నమ్మామో, బాప్తిసం తీసుకున్నామో, అప్పుడు మనకు ఒక పేరు పెట్టబడుతుంది బైబిల్లో ఉన్న పేర్లు. ఇప్పుడు నీ పేరు వీరయ్యగా ఉంటే లేకపోతే యెహోషువగా పిలవచ్చు, లేదు శివయ్య అని ఉంటే ఈసాక్ అని పిలవచ్చు. ఇంకా కొన్ని రకాలమైన పేర్లతో మనం ఇక్కడ పిలవడం జరిగింది. అయితే ఈ రెండు మనం చూసాం. ఒకటి తల్లిదండ్రుల పేర్లు పెడతాం చూసాం, తర్వాత 2 దైవజనుల పేర్లు పెడతాం చూసాం. మూడోది వచ్చేప్పటికి కొద్దిగా నాకు ఆకర్షణీయంగా అనిపించింది. తన భక్తుల్ని దేవుడు పిలిచాడు, కొన్ని పేర్లను పెట్టి ప్రత్యేకించి బిరుదులిచ్చాడు. అసలు ఆశ్చర్యం కలిగింది. ఇదేంటి, ఎందుకు అలా బిరుదులు ఇవ్వడం జరిగింది, అసలు ఏం చూశాడు ఆయన ఆ పేర్లు ఇవ్వటం గల వాళ్ళ విధంగా వ్యవహరించారు అన్న విషయాల గురించి 3 లేదా 2 భక్తులు మీకు చూపించి నేను ముగించాలనుకుంటున్నాను. మీరు గమనించినట్లయితే మొట్టమొదటి ఒక భక్తు నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. నువ్వు నాకు బహుప్రియుడు. ఎవరిని? దానియేలు, నువ్వు నాకు బహుప్రియుడు అన్న మాట అక్కడ లిఖితమవుతుంది. అయితే ఆ సందర్భాన్ని మనం ఉటంకించినట్లయితే దానియేలు ఒక సమాధానం కోసం ఒక రేవు యొద్ద ఉపవాసం ఉంచి ఉంటాడు. అయితే గాబ్రియల్ ద్వారా ఆ సమాచారాన్ని అందజేయడానికి మరి అతను ప్రార్థించిన నాడే సమాచారం వస్తే మరి సాతాను అడ్డగించడం, మిఖాయేలు దూత వచ్చి అతనికి పక్షంగా యుద్ధం చేయడం, ఆ తర్వాత 21 రోజుల తర్వాత ఆ గాబ్రియల్ దూత ఆ సమాచారం తీసుకువెళ్ళడం జరిగిన సందర్భం అది. అయితే ఈ సందర్భంలో ఆ దూత చెబుతుంది దానియేలు నువ్వు బహుప్రియుడు అంట. అయ్యా ఎవరికి నీకా? నాకు కాదులే కానీ అవ్వాల్సిన వాడికి అయ్యావులే అని చెప్పేసి మాట్లాడారు. ఎవరైనా దేవునికే కదా బహుప్రియుడు. అసలు ఎందుకు బహుప్రియుడు అయ్యాడు? దానియేలు బహుప్రియుడు ఎందుకు అయ్యాడు? దానియేలు బహుప్రియుడు అవ్వడానికి గల కారణం ఏంటి? గమనించండి. ఒక వ్యక్తిని మనం ఎంతగానో ఇష్టపడతామో, అతనితో కూర్చోవాలి, అతనితో వ్యవహరించాలన్నా, అతనితో ఉంటే సమయం తెలియదు. అలా ఉంటుంది అంటే మనం ఇష్టపడే వాళ్ళని. మరి అలాంటి మనుషులు కదా. కానీ మరి దేవుడే అంటున్నాడు నాకు బహుప్రియుడు దానియేలు అని. ఎందుకు దానియేలు బహుప్రియుడు అయ్యారంటే దానియేలు తప్పక ముమ్మారు ప్రార్థించే అనుభవం కలిగిన వాడు. ప్రార్థన అనడం కంటే దేవునితో మాట్లాడుట అన్నదాన్ని నేను ఉటంకించాలని ఇష్టపడుతున్నాను. దేనికి? దేవునితో మాట్లాడుట. దేవునితో మాట్లాడకుండా ఉండలేడు అతను. ఆఖరికి తన ప్రాణాన్నైనా సరే ఇవ్వడానికి ఇష్టపడతాడు. అలాంటి మనసు కలిగిన వాడు దానియేలు. ఒక సందర్భంలో రాజు ఏం చేస్తాడంటే ఇక్కడ కొంతమంది ఆలోచన చేసి రాజుకు చెప్తాడు, రాజా దానియేలు ఏ విధంగా ఇరికించాలని ఆలోచన చేసినప్పుడు, రాజా ఇక్కడ ఉన్న వారందరూ నిన్నే ఆరాధించాలి, ఒక నెల పాటు ఒక ప్రతిమ తయారు చేసి అని చెప్పేసి ఆలోచన చేసి అతనికి రాజుకి ఒక ఆలోచన కలగజేసినప్పుడు రాజు ఏం చేస్తాడంటే ఒక జీవోని పాస్ చేస్తాడు. ఏమని? నెల రోజుల పాటు వరకు నాకు తప్ప మరి ఎవరికి మీరు ప్రార్థన చేయకూడదని చెప్పేసి ఒక ఆజ్ఞని జారీ చేస్తారు. అయితే ఆ ఆజ్ఞని మరి రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ పాటించాలి కదా. ఆఖరికి దానియేలు కూడా పాటించాలి. అయితే దానియేలు ఏం చేస్తాడంటే అతను యథావిధిగా యెరూషలేము తట్టు తిరిగి ఆ కిటికీలు తీసి ప్రార్థించడం జరిగింది. అయితే రాజు ఇంకో మాట చెప్పాడు ఆజ్ఞ జారీ చేసేటప్పుడే, ఎవరైతే ఈ నా ఆజ్ఞని ధిక్కరిస్తారో వారిని తీసుకెళ్ళి సింహాల గుహలో నేను పడవేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది.
మరి దానియేలు ఎక్కడ వారికి అందుబాటులో రావట్లా, నిందేయడానికి, ఇరికించడానికి దొరకట్లా. మరి అతన్ని ఇరికించాలంటే ఈ విధంగానే చేయాలని చెప్పేసి అక్కడున్న వారు కుట్ర పన్ని దానియేలుని ఎట్లా అయినా సరే మనం రాజు ఎదుట అవమానపరచాలని చెప్పేసి అతను చేస్తారు. అదేవిధంగా దానియేలు ఏం చేస్తాడంటే, అతను స్నేహం చేస్తుంది ఎవరితో? అతను మాట్లాడుకుంటుంది ఎవరితో? జీవం కలిగిన దేవునితో కాబట్టి ఆ ఒక ఎడబాటుని ఇష్టపడలేకపోయాడు. ఒక రోజు కూడా, ఒక పూట కూడా ఉండటానికి ఇష్టపడలేకుండా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అది కొంతమందికి తెలిసి రాజు యొద్దకి దానియేలుని తీసుకెళ్ళడం జరిగింది. దానియేలు నువ్వు ఇలా చేసావు కదా అని చెప్పేసి మాట్లాడినప్పుడు దానియేలు తీసుకెళ్ళి సింహాల గుహలో వేశారు. మీరు గమనించారో లేదో, సింహాల గుహలో వేసినా సరే దానియేలుని ముట్టడానికైనా సరే అన్ని సింహాలున్నా ఒక్క సింహం కూడా తను ముట్టలేకపోయింది. ఎందుకు? రాజులకు రారాజు అయిన వాడు తన దూతను పంపించి దానియేలును సంరక్షించినట్లుగా మనం చూడగలుగుతాం. సింహాలన్నీ ఒక మూలలో కూర్చుంటాయి దానియేలు వెళ్ళినప్పుడు. ఎందుకు? ఎవరి స్నేహం? ఎవరితో ఉంటున్నాడు? ఎవరి స్నేహాన్ని స్నేహించి ఒక శిక్షణ అనుభవించడానికి వెళ్ళాడు? ఎవరి స్నేహాన్ని? రాజాది రాజైన స్నేహాన్ని అపేక్షించి ఇష్టపడి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ శిక్ష వచ్చింది. మరి తప్పించేవాడెవడో? జీవం కలిగిన నా యేసయ్య తప్పించడానికి కృప చూపించాడు. అక్కడ మనం చూస్తూనే ఉంటాం. వరదూసిన ఖడ్గం చూసిన ఒక దూత ఉండటం జరిగింది. ఆ సింహాలన్నీ ఒక మూల ఉండటం గమనించగలుగుతాం. ఎందుకు చెప్తున్నానంటే, దానియేలు ఎందుకు బహుప్రియుడయ్యారంటే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రాణాన్ని పెట్టే పరిస్థితులైనా సరే దేవుని విడవటానికి, దేవునికి అవిధంగా ఉండటానికి ఎక్కడ అతను ఇష్టపడాల. అందుకు దానియేలు బహుప్రియుడయ్యాడు. బహుప్రియుడు అవడం గల మొట్టమొదటి కారణం ఏంటంటే, ఆయనతో కూర్చుండుట, ఆయనతో ఉండాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన మాట నేను వినాలి, ఆయన చెప్తే నేను వ్యవహరించాలి అన్న తాత్పర్యం కలిగిన వాడు కాబట్టి బహుప్రియుడయ్యాడు. మీరు గమనించారో లేదో, ఇంకా కొన్ని విషయాలు దానియేలులో మనం చూడగలుగుతాం. దానియేలు అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడాల. రాజు తినే ఆహారంలో మరి కొంత అక్కడున్న విగ్రహారాధన సంబంధించిన ఒకటి వస్తాయి కదా రాజు వాళ్ళ వెనకని చెప్పేసి, వాళ్ళు అపవిత్రపరచడానికి ఇష్టపడాల. దానియేలుతో పాటు షడ్రక్, మిషక్, అబేద్గోలు కూడా. దానియేలు మరొక లక్షణం కూడా కలిగి ఉన్నాడు. దానియేలు ఎలాంటి వాడు తెలుసా? జీవం కలిగిన దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట చెప్పడానికి వెనకాడని వ్యక్తి. అస్సలే వెనకాడాడు. రాజు అంతటి వాడు ఒక మాట జారీ చేశాడు. ఏం చేశాడు? ఇదిగో ఈ మాట నాకు ఎవరైతే తెలియపరుస్తారో అక్కడ జ్ఞానులందరూ పిలిపిస్తే దానియేలు వచ్చి అంటాడు, నీ సొమ్ము నాకు అక్కర్లేదు, నీ యొక్క వెండి బంగారం నాకు అక్కర్లేదు, జీవం కలిగిన దేవుడు చెప్పిన మాట చెప్పి వెళ్తానని చెప్పేసి అక్కడున్న మాట చెప్పి పేరు పెట్టి పిలిచి మాట్లాడి వెళ్తాడు. చూసారా? ఒకటి, బహుప్రియుడు అవడానికి, ఆయనతో కూర్చోవడానికి కలిగిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. 2, అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడలేదు. ఎటువంటి అపవిత్రత ఆ తినే విషయంలో కాదు, కానీ ఈ లోకంలో మనం కూడా అపవిత్రపరుచుకునే విధంగా కొన్ని ఏర్పడతాయి. సాతాను అలాగా మన ముందుకు తీసుకొచ్చే పరిస్థితులు అయితే ఉంటాయి. వాటిని కూడా మనం గుర్తుపట్టి ఆ అపవిత్రతలోకి వెళ్లకుండా కాపాడుకుంటే దేవునికి మహిమ, దేవుడు అక్కడ మహిమపరచబడతాడు. సాతాను మీద జయాన్ని దేవుడు పొందుకుంటాడు. అక్కడ మన ద్వారా మనల్ని అడ్డుపెట్టుకుని జయాన్ని పొందుకుని ఆయన మహిమపరచబడతాడు. 3వది, దేవుని వాక్ అనేది అది ఎవరైనా సరే, రాజు అవ్వచ్చు, అధికారం అవ్వచ్చు, ఉన్నత వ్యక్తి అయినా అవ్వచ్చు, కానీ ఎవరికైనా ఖండితంగా చెప్పగలిగిన మనస్తత్వం కలిగిన వాడు. ఎందుకు? జీవం కలిగిన దేవుడు చెప్పింది చెప్పమన్నట్టు చెప్పగలిగిన మనస్తత్వం కలిగిన వాడు కాబట్టి దానియేలు బహుప్రియుడయ్యాడు. హల్లెలూయా! దానియేలు బహుప్రియుడు అవడానికి మొట్టమొదటి కారణాలు ఇవి. మరొక వ్యక్తిని మీకు పరిచయం చేసి నేను ముగించేస్తాను, చాలా సమయం అవుతుంది. ఇంకొక వ్యక్తిని చూసినట్లయితే మోషే గురించి మీరు గమనించినట్లయితే మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. మోషే నా ఇల్లంతటిలో నమ్మకత్వమైన మనిషి, నమ్మకస్తుడు. అసలు ఎందుకు ఇంత స్టేట్మెంట్ ఇచ్చాడు నమ్మకస్తుడు అని? ఒకానొక సమయంలో దేవుని మాట వినటానికి కూడా ఇష్టపడిన వ్యక్తి, రాయ్యా నా పనికి వాడుకుంటానంటే నా వల్ల కాదన్న వ్యక్తి. కానీ దేవుడు తర్వాత అతనికి అర్థమై దేవుడు కృప అతనికి తోడే ఉండటం ద్వారా అతను దాదాపు కొన్ని లక్షల మందిని నడిపించడానికి అతను ఎంతగా పరితపించాడో మీ అందరికీ తెలుసు. నాకు తెలిసి మనమైతే అలాంటి పరిస్థితుల్లో ఉంటే వీళ్ళేం జనరా స్వామి, వీళ్ళ మనం ఏడదా తీసుకుపోతామరా, మన పరిస్థితి అంత లేదురా నాయన అని చెప్పేసి సర్దుకున్న రోజులు ఉంటాయి. కానీ అతను ఏర్పరిచిన తన ఇజ్రాయేల్ ప్రజల్లో మంచి నమ్మకస్తుడిగా ఉండటం ద్వారా దేవుడు అతని పక్షంగా అంటున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అంటున్నాడు. మరి మనం ఉన్నాం నమ్మకస్తులుగా? గమనించండి, కుటుంబంలో 4 ఉంటేనే 4 విధాలుగా పోతారు. ఆ కుటుంబ పెద్దకి తలనొప్పి వస్తుంది. అలాంటిది అన్ని లక్షల మందిని నడిపించాడు అంటే అది ఆషామాషగా. దేవునితో ముఖాముఖి మాట్లాడిన అనుభవం కూడా ఉంది. దాదాపు 40 రాత్రులు 40 పగలు పర్వతం మీద మాట్లాడిన అనుభూతి ఉంది. స్వయంగా దేవునితో మాట్లాడిన అనుభూతి ఉంది. దేవుడు తన ఇల్లంతటిలో నమ్మకస్తునికి ఎంచడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే అతనికి అప్పచెప్పిన పని విషయంలో, బాధ్యత విషయంలో అతను దాని విషయంలో కరెక్ట్ అయిన వ్యక్తిగా ఉన్నాడని నేను చెప్తాను. నిజంగా అంతమందిని అక్కడికి వెళ్ళి తీసుకురావడం, రాజు ఎదుటి రాజుని కఠినపరచడం హృదయాన్ని. మరి ఇజ్రాయెల్ ప్రజలు ప్రయాణం వస్తూ ఉన్న సందర్భంలో ఎంతసేపు నొసిగారండి.
హ్మ్. ఎంత బాధ పెట్టి ఉండొచ్చు బహుశా. అక్కడ ఉంటే కీరకాయలు, గోరకాయలు తినేవాళ్ళంటే మన్నాను కురిపించాడు. పూరీలను కురిపించాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చాడు. అద్భుతమైన కార్యాలు వారి కనుల ఎదుట దేవుడు జరిగిస్తే, అయినా వారిని సొరిగినప్పుడు మరి మోషే అంత విధంగా ఉన్నాడంటే దేవునికి మహిమ. మోషే నమ్మకత్వంగా ఉన్నాడు గాబట్టే ఇల్లంతటిలో మరొక దైవజనుడిని లేపడానికి దేవుడు కృప చూపించాడు. ఎవరు? యెహోషువని లేపడానికి దేవుడు కృప చూపించాడు. బాధ్యత విషయంలో చాలా అతను నమ్మకత్వంగా ఉంటాడు. చాలా విధేయుడు దేవునికి. కాబట్టి సహోదరులారా, నీకు కూడా దేవుడు ఏదో ఒక పేరు పెట్టి పిలవాలి అని అనుకుంటున్నావా? ఒకవేళ దానియేలులాగా బహుప్రియుడు అనాలని అనిపించుకోవాలనుందా? సరే దానియేలులాగా ఉండు. లేదు నేను మోషేలాగా ఇల్లంతటా నమ్మకస్తుడు అనుకుంటావా? ఓకే మోషేలాగా ఉండు. ఇంకా భక్తులున్నారు. దావీదు నా హృదయానుసారుడు అన్న మాటను మనం గమనించగలుగుతాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22లో కూడా మనం గమనించగలుగుతాం. ఏమంటాడు? దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు. దావీదు దేవుని హృదయాన్ని ఎరిగిన వ్యక్తి. గమనించారా? ఇంకా చాలామంది భక్తులు ఉన్నారండి. కాబట్టి దేవుడు ఒక క్రొత్త పేరు యెహోవా నీకు నియమింపబోన ఒక క్రొత్త పేరు నువ్వు పెట్టుకోవాలి అనుకుంటే తప్పకుండా నువ్వు దేవుని సన్నిధిలో దేవునికి అనుసంధానమై దేవునికి కలిసి ఆయనతో మాట్లాడుకోవటం, ఆయనకి ఇష్టానుసారమైన వ్యక్తిగా మనం ఉండటం, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవటం, అపవిత్రపరచబడకుండా దేవుడు చెప్పింది చెప్పమన్నట్టుగా చెప్పగల మనసు కలిగి ఉండటం, మోషే వలె బాధ్యత కలిగి వ్యవహరించటం, వీటన్నిటిని మనం గమనించి మన జీవితంలో అలవరుచుకున్నామంటే తప్పకుండా మోషేని పిలిచినట్టుగా నా ఇల్లంతటా నమ్మకస్తుడు అనొచ్చు. లేదా దానియేలు పిలిచినట్టుగా దానియేలు నాకు బహుప్రియుడు అనొచ్చు. లేదు దావీదు అన్నట్లుగా నా హృదయానుసారుడు అనొచ్చు. లేదు ఓ క్రొత్త పేరుతో నేను పిలవాలనుకుంటున్నాడా? ఓకే దేవునికి మహిమ. ఆయన పిలవడానికి కావలసిన కొలతలు, పరిమాణం అంతటిని మనం అలవరుచుకుంటే ఎంతో గొప్ప విషయం అండి. కాబట్టి ఈ చిన్న మాట మీ హృదయానికి చేర్చబడుతుందని నేను కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు తన వేడుకల్లో దీవించును గాక.